హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం హెచ్టిఎంఎల్కి సంబంధించిన 2 డిఫరెంట్ ట్యాగ్స్ చూద్దాం. సో అవి కూడా మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఆల్రెడీ మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్గా చెప్పుకున్నాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కాబట్టి ప్రీవియస్గా ఆల్రెడీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ హెడ్డింగ్ ట్యాగ్ మనం చూసాం. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ హారిజంటల్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఒక న్యూ పారాగ్రాఫ్ లైన్లో స్టార్ట్ చేస్తుంది. సో జనరల్లీ పారాగ్రాఫ్ అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం? ఒక లైన్ స్టార్టింగ్ ఇది అనుకోండి, ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ నుంచి మనం హాయ్ వెల్కమ్ అని చెప్పి మనకి ఇక్కడ పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే మీరు కంటెంట్ తీసుకువెళ్ళి పారాగ్రాఫ్ ట్యాగ్లో పెట్టారో అది ఆటోమేటిక్గా కొంచెం బ్యాక్ నుంచి న్యూ లైన్ నుంచి స్టార్ట్ చేస్తూ నీట్గా ఒక పారాగ్రాఫ్ ఫార్మేట్లోకి అక్కడ ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఏదైనా వెబ్ పేజ్ మనం డిజైన్ చేసేటప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తే నీట్గా పారాగ్రాఫ్ సెట్టింగ్లోకి అది కన్వర్ట్ అయ్యి మనకి ఇక్కడ స్టైల్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్కి సంబంధించి పి. సో పి మీన్స్ పారాగ్రాఫ్. ఇక్కడ పి అనేది పారాగ్రాఫ్ ట్యాగ్. ఒక ట్యాగ్ ఒకదానికే యూజ్ ఉంటుంది. అంటే పి అని అంటే పి ఓన్లీ పారాగ్రాఫ్. నెక్స్ట్ ఇది వేరే దానికి అప్లికబుల్ ఏమీ ఉండదు. కాబట్టి పి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పారాగ్రాఫ్. డిఫైన్స్ a paragraph ఆల్వేస్ స్టార్ట్స్ ఏ న్యూ లైన్. సో మనకి ఎప్పుడు కూడా పారాగ్రాఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది? న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా పారాగ్రాఫ్లో ఉన్న సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కొంచెం స్పేసెస్, నీట్గా అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా పారాగ్రాఫ్ ట్యాగ్కి అప్లై అవుతాయి. సో దట్ ఈస్ వైట్ స్పేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అంటే పారాగ్రాఫ్ స్టార్టింగ్లోను పారాగ్రాఫ్ ఎండింగ్లోను మధ్యలో కూడా మనకి కొన్ని లైన్ సెట్టింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసామో. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి అంటే దిస్ ఇస్ పి అంటే ఇది ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనకు ఒక 5 లైన్స్ 6 లైన్స్ ఆర్ 3 లైన్స్ మనకి ఎంతైనా ఉంటుంది. కాబట్టి పారాగ్రాఫ్ అంతా మనం మధ్యలో టైప్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ పీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. సో మీరు కంప్లీట్గా టైప్ చేయకుండా పీ ట్యాగ్ క్లోజ్ చేశారు అంటే అక్కడ వరకు అది పారాగ్రాఫ్ కింద తీసుకుంటుంది. రిమైనింగ్ కంటెంట్ అంతా నార్మల్గా ప్రింట్ అయిపోతుంది వితౌట్ ఎనీ స్టైల్స్. కాబట్టి మనం ఏదైతే పారాగ్రాఫ్ కింద ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని పీ ట్యాగ్లో మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా మనం ఇచ్చిన తర్వాత కంటెంట్ పీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు నేను ప్రాక్టికల్ చూపిస్తాను. సో దానికి వెళ్ళే ముందు హారిజంటల్ అనేది వెరీ సింపుల్ ట్యాగ్. అది ఒకసారి చెప్పిన తర్వాత మనం నెక్స్ట్ రెండిట్లకి ప్రాక్టికల్ అనేది చూద్దాం. సో హారిజంటల్ రూల్స్. హారిజంటల్ లైన్, జస్ట్ ఒక హారిజంటల్ లైన్ ప్రింట్ అవుతుంది. ఆ హారిజంటల్ లైన్ ప్రింట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసే ట్యాగ్ హెచ్ఆర్. సో మీరు ఎక్కడైతే హెచ్ఆర్ యూజ్ చేశారో సింపుల్ ఇట్ ప్రింట్స్ వన్ హారిజంటల్ లైన్. ఓకే, సో దానికి సంబంధించి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఎలా యూజ్ చేయాలి, అవి ఏంటి అనేది మనం కమింగ్ సూన్ ప్రాక్టికల్గా చూద్దాము. సో హెచ్ఆర్ అనేది ఏంటంటే ఇట్ డిఫైన్స్ జస్ట్ ఒక బ్రేక్ లాగా, లైన్ లాగా తీసుకుంటుంది ఇన్ ఏ హెచ్టిఎంఎల్ పేజ్. సో హెచ్టిఎంఎల్ పేజ్ అన్నా మనకి వెబ్ పేజ్ అన్నా ఒకటే. సో ఇట్స్ డిస్ప్లేయింగ్ హారిజంటల్ రూల్. హారిజంటల్ రూల్ మీన్స్ వన్ రూల్, ఒక లైన్ అనమాట. ఆ లైన్ ప్రింట్ అవుతుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక H1 అనే ట్యాగ్ తీసుకొని సమ్ కంటెంట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని సమ్ ఏదో తీసుకున్నాను. నెక్స్ట్ దీనికి హెడ్డింగ్ అప్లై చేశాను. ఆఫ్టర్ దట్ నేను హెచ్ఆర్ అప్లై చేశాను. అంటే H1 ఈ లైన్ ప్రింట్ చేసిన తర్వాత హెడ్డింగ్ కింద మనకు ఒక లైన్ ప్రింట్ అవుతుంది. సో జనరల్లీ మనం ఇలా హెడ్డింగ్స్ పెట్టి మనం ఇలా లైన్స్ గీస్తాం కదా, అలానే ఒక లైన్, ఒక హెడ్డింగ్ తీసుకున్నాను. ఆ హెడ్డింగ్ కింద ఒక హారిజంటల్ లైన్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. సో హెచ్ఆర్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఒకటి తీసుకుందాం.
సో ఇలా నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. దెన్ పారాగ్రాఫ్ క్లోజ్ చేశాను. సో ఇలా ఏంటంటే మనకి బిట్వీన్ 2 హెడ్డింగ్ తర్వాత జనరల్లీ మనం హారిజాంటల్ లైన్ యూజ్ చేస్తాం. అలానే ఒక కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో కాన్సెప్ట్ యూజ్ చేయడానికి మధ్యలో బ్రేక్ కింద హారిజాంటల్ లైన్ తీసుకోవచ్చు. సో అలా పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ హారిజాంటల్ లైన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండిట్లకి సంబంధించిన ప్రాక్టికల్ షో ఆఫ్ మీకు ఇస్తాను. సో వాట్ ఈస్ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ హారిజాంటల్ ట్యాగ్ అనేది ఇప్పుడు చూసాం కదా. మనం నెక్స్ట్ దానికి సంబంధించి ప్రాక్టికల్ మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్ సేమ్ ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇక్కడ చేస్తాం. అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనం కొత్తగా తెలుసుకుంటున్నాం. సో రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను ఫస్ట్ ప్రోగ్రాంలో ఎలా అయితే చెప్పానో సేమ్ అలానే. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ కాబట్టి నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది టైటిల్ కింద అక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడ పీ ట్యాగ్ యూజ్ చేయకుండా, పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హెడ్డింగ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో అంటే ప్రీవియస్ క్లాస్లో హెడ్డింగ్కి సంబంధించి H1, H2, H3 అలా H6 వరకు మనం ట్యాగ్స్ చూసాం. సో నేను డైరెక్ట్గా H1 అనేది యూజ్ చేసి ఫస్ట్ పారాగ్రాఫ్ అని చెప్పి నేను ఒక హెడ్డింగ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ పారాగ్రాఫ్ అని చెప్పి ఏదో ఒక పారాగ్రాఫ్ నేను నెట్లో నుంచి కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనకి చాలా కంటెంట్ పారాగ్రాఫ్ మనం టైప్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి, సో నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన పారాగ్రాఫ్ని ఒక నీట్గా మీకు కనిపించే విధంగా నేను ఇక్కడ ఎంటర్ ద్వారా కిందకి తీసుకొస్తున్నాను. సో సింపుల్గా మనం బిఫోర్గా థియరీలో చెప్పుకున్నట్టే పీ ట్యాగ్ లోపల ఉన్న కంటెంట్ అంతా కూడా మనకి నీట్గా పారాగ్రాఫ్ లాగా మనకి అడ్జస్ట్ అయ్యి ఒక నీట్గా లైన్ బై లైన్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో మీరు ఎంత కంటెంట్ అయినా కూడా ఒక పారాగ్రాఫ్ కింద తీసుకొని తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో అలా పారాగ్రాఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కంపల్సరీ మనం చేసిన తర్వాతనే మనం రిమైనింగ్ అంతా కూడా రాస్తాం. ఎందుకు అంటే మీరు పీ ట్యాగ్ లోపల వేరే ట్యాగ్స్ ఏమన్నా యూజ్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఫాంట్ రిలేటెడ్ కానీ, సైజ్ రిలేటెడ్ కానీ, లేదు కలర్ రిలేటెడ్ కానీ, కాకపోతే ఆ ట్యాగ్స్ ప్రతిదీ కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేయాలి. అలానే ప్రతి బాడీ ట్యాగ్ ఓపెనింగ్ చేసిన వెంటనే దాని క్లోజింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓన్లీ ఓపెనింగ్ చేస్తే మాత్రం అక్కడ ఎర్రర్ అనేది మనకు వస్తుంది. సో అంటే అక్కడ ఏం ప్రింట్ అవ్వదు, అదే మనకి ఎర్రర్. సో నెక్స్ట్ ఈ HTML రిలేటెడ్గా ఉన్న ఏ ఫైల్ అయినా కూడా మనకి .htmlతో సేవ్ చేస్తాం. అక్కడ మీరేంటంటే ఐడెంటిఫై చేసుకోవడానికి మీరు యూజ్ చేసే కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉన్న నేమ్ని మీరు ఫైల్ నేమ్గా ఇస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ .html అని చెప్పి ఒక ఫోల్డర్లో నేను సేవ్ చేశాను. ఆఫ్టర్ సేవ్ చేసిన తర్వాత మనం కంపైల్ చేసేటప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని బేస్ చేసుకోవాలి. సో ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ని బేస్ చేసుకునేటప్పుడు నేను డాక్యుమెంట్స్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్లో నా ఫోల్డర్లో నేను జస్ట్ అక్కడికి వెళ్ళి ఫైల్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్గా నేను ఇక్కడ పారాగ్రాఫ్ అనే ఏదైతే ఉందో అది డైరెక్ట్గా నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వెబ్ బ్రౌజర్స్ మనకి చాలా ఉన్నాయి. న్యూ వెబ్ బ్రౌజర్ నేను గూగుల్ క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ దాంట్లో మనకు ఓల్డ్ వెర్షన్స్ వల్ల లేట్గా వచ్చింది, ఇక్కడ ఫాస్ట్ వెర్షన్ వల్ల మనకు ఫాస్ట్గా వచ్చింది. సో వెబ్ బ్రౌజర్ ఇప్పుడు ఫాస్ట్ యూజ్ చేయండి. సో నెక్స్ట్ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ చూసాం. ఆఫ్టర్ దట్ హారిజంటల్ ఒక లైన్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి అంటే మనం ఎలా యాక్సెస్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ HTML బాడీ నేను యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటున్నాను. సేమ్ మనం ఇందాక తీసుకున్న ప్రోగ్రాంలో కూడా హారిజంటల్ ట్యాబ్ లైన్ని మనం ప్రింట్ చేసుకోవడం కోసం అది యూజ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ దీనికి అనదర్ ప్రోగ్రామ్ అనేది నేను తీసుకుంటున్నాను. హారిజంటల్ రూల్ అని చెప్పి టైటిల్కి హెడ్డింగ్ ఇచ్చాను. అంటే మనకి ఫస్ట్ వెబ్ పేజ్ ఏదైతే ఓపెన్ అవుతుందో ఆ వెబ్ పేజ్కి హారిజంటల్ రూల్ అని చెప్పి మనకి స్మాల్ హెడ్డింగ్ వస్తుంది. ఎందుకంటే మనం H3 యూజ్ చేసాం కాబట్టి హెడ్డింగ్ కింద మనకు ఒక లైన్ వస్తే నీట్గా ఉంటుంది కాబట్టి అక్కడ నేను హారిజంటల్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే హెచ్ఆర్ మీన్స్ అక్కడ హారిజంటల్ రూల్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఒక పీ ట్యాగ్ అనేది యూజ్ చేసి వెల్కమ్ టు HTML, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి
పీ ట్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏమేం ట్యాగ్స్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం చెక్ చేసుకోండి. HTML బాడీ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ H3 ఓపెన్ క్లోజ్ చేసాం. నెక్స్ట్ P ఓపెన్ క్లోజ్ చేసాం, బాడీ క్లోజ్ చేసాం, HTML క్లోజ్ చేసాం. ఫస్ట్ HTML క్లోజ్ చేసి బాడీ క్లోజ్ చేసినా కూడా రాంగే. సో ఫస్ట్ ఏదైతే రీసెంట్గా ఓపెన్ చేసి ఉందో దాన్ని క్లోజ్ చేసుకున్న తర్వాతనే మనం రిమైనింగ్ ట్యాగ్స్ని క్లోజ్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మీరు మీనింగ్ఫుల్గా నేమ్ తీసుకోండి. సో నేను ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ డాట్ HTML అని చెప్పి సేవ్ చేశాను. సేమ్ నేను గూగుల్ క్రోమ్లోనే మళ్ళీ ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో హెచ్ఆర్ ట్యాగ్ని ఓపెన్ చేస్తే మనకి ఓపెనింగ్ జస్ట్ ఓపెన్ అవ్వటమే మనకు ఒక చూడండి హారిజంటల్ రూల్ అని చెప్పి హెడ్డింగ్ వచ్చి మనకి ప్రింట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.